సత్యముతో ఆరాధించాలి. క్రిస్మస్ అంటే ఇలాగ కొత్త బట్టలో ఇలాగా మందిరాన్ని అలంకరించటము, ఇంటికి రంగులు వేయటం, మందిరానికి రంగులు వేయటం, మనకు కూడా కొద్దిగా నిగనిగలాడేటట్టుగా ఫెయిర్ అండ్ లవ్లీలో అదొకటి ఇదొకటి పూసుకొని ఏదో ఒక రీతిగా మనమందరం దగదగా మనం మెరవటం, ఇల్లు మెరవటం, చర్చ్ మెరచేటట్టుగా చేస్తాం. ఇవి మాత్రమే క్రిస్మస్ కాదు. క్రిస్మస్లో కొత్త బట్టలు కామన్, క్రిస్మస్లో పిండి వంటలు కామన్, క్రిస్మస్లో చికెన్ బిర్యానీలు కామన్, క్రిస్మస్లో రకరకాల వంటకాలు చేస్తాం, రకరకాలుగా చేస్తాం. కానీ అన్నిటికంటే ముఖ్యంగా క్రిస్మస్లో క్రీస్తుని ఆరాధించాలి. ఇది క్రిస్మస్లో ఉండాల్సినటువంటి విషయం. దెన్ రెండవదిగా పుట్టినరోజుకి మనం వెళ్ళినప్పుడు పుట్టినరోజు ఎవరు పుట్టినరోజు అని అడుగుతాం. ఆ పుట్టినరోజు బేబీ అక్కడ ఉండాలా లేదా? పుట్టినరోజు బేబీ లేకపోతే ఆ పుట్టినరోజు దండగేగా. మరి ఈ క్రిస్మస్లో క్రీస్తు పుట్టినరోజును జరుపుకుంటున్నాం. ఈ క్రిస్మస్లో ఎవరు ఉండాలి? యేసయ్య ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగ ఒకసారి పండగ జరుగుతుంది ఒక ఊర్లో. ఆ పండగ అయిపోయినాక మరి ఇంటికి ఎవరింటికి వాళ్ళు వెళ్ళారు. వెళ్తే వాళ్ళ ఇల్లంతా కూడా హడావిడిగా ఉంది. కారణం ఏంటంటే కొంతమందిని గెస్ట్స్ని వారు ఆహ్వానించుకున్నారు విందుకి, క్రిస్మస్ విందుకి, ఫీస్ట్కి వారు ఆహ్వానించారు. ఈరోజు మా పండుగ కాబట్టి మీరు రావాలని చెప్పి వాళ్ళ ఆఫీసులో ఉన్న కొలీగ్స్ని, తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ని ఆహ్వానించుకున్నారు. ఆహ్వానించుకుంటే ఆమె రెడీ చేసి ఇల్లంతా కూడా చాలా చక్కగా వారు ముస్తాబు చేశారు. మంచి గుమ్మగుమ్మలాడే వంటలు. వాళ్ళు వస్తారు గెస్టుల కోసం ఎదురు చూస్తున్నప్పుడు మరి డోర్ కొట్టినట్టుగా సౌండ్ వస్తే తీశారు. అరే వచ్చేసినట్టున్నారు అని చెప్పి వెళ్ళి డోర్ తీస్తే ఆ డోర్ దగ్గర ఎవరున్నారంటే ఒక అడుక్కు తినేవాడు ఉన్నాడు. ఏమన్నా ధర్మం చేయండి, పండగ కదా, నాకు ఏదైనా భోజనం పెట్టండి, ఆకలి వేస్తుందంటే, నేను శుభమా అని పండగ చేసుకుంటే నువ్వు వచ్చేవేంటి, ఇక్కడ నుంచి ఈయనకి గెంటేయండి అని పంపించేశారు. వాడు దుఃఖంగా పాపం వెళ్ళిపోయాడు. ఆ తర్వాత డోర్ వేసేయి, ఎవరు పడితే ఆడ వస్తున్నాడని చెప్పి అని వాళ్ళు ఇంకా హడావిడి గెస్టులకి ఫోన్ చేసుకుని మీరు రావాలంటే మేము బయలుదేరాం, ఆన్ ద వే వచ్చేసామని మళ్ళా నాక్ అయింది. డోర్ శబ్దం వినపడితే మళ్ళా వెళ్ళి తీస్తే ఒక సాదా సీదా ముసలామి వచ్చి, అమ్మ ఏదైనా ఉంటే, ఏదైనా బట్టలు ఉంటే, చలేస్తుంది, నాకు ఏదైనా దుప్పటి కానీ ఏమైనా ఉంటే ఇవ్వరా అంటే, చల్ మేము శుభమా అని పండగ చేసుకుంటే నువ్వు వచ్చావేంటి అని చెప్పి వీళ్ళని ఆమెను కూడా పంపించేసింది. సో ఇక్కడ ప్రార్థన చేస్తుంది, యేసయ్య ఈ పండుగలో నా ఫ్రెండ్స్ వస్తారు, మీరు కూడా రావాలి. ఏమని ప్రార్థన చేస్తుంది? మీరు లేని పండగ దండగా ప్రభువా అని ప్రార్థన. మీరు రావాలయ్యా, మీరు రావాలయ్యా, వాళ్ళకంటే ముందు మీరే రావాలయ్యా అని చెప్పి ఆమె ప్రార్థన చేసింది. ఈ యేసయ్య రాలా. ఇక వీళ్ళు వచ్చారు, అంతా అయిపోయింది కానీ ఆమె బాధపడుతుంది. అందరూ వచ్చారు కానీ యేసయ్య నువ్వు రాలేదయ్యా అంటే ప్రభువు మాట్లాడుతున్నాడు, బిడ్డ నీ పండుగలో ముందు నేనే వచ్చాను, ఆకలేస్తుందని ఒక వృద్ధుడి రూపంలో వచ్చా, నువ్వు నాకు అన్నం పెట్టలేదు. చలేస్తుందని చెప్పి ఒక ముసలమ్మలాగొచ్చా, కానీ నాకు దుప్పటి కప్పలేదు. ఎంతో వంటలు చేసింది, అందరికి పెట్టింది, అక్కడ చాలామందికి గిఫ్ట్లు ఇచ్చింది, కానీ అసలు చేయాల్సింది చేయలే. యేసు ప్రభు అన్నారు కదా మత్తయి సువార్తలో, ఎదిగో నాకు ఆకలేసినప్పుడు నువ్వు నాకు అన్నం పెట్టలేదు, నాకు చలి వేసినప్పుడు మీరు నాకు వస్త్రం ఇవ్వలేదు, నేను జైల్లో ఉన్నప్పుడు మీరు నన్ను పరామర్శించలేదు. అప్పుడు వారు అడిగారు, ప్రభువా నువ్వు ఎప్పుడు వచ్చావు, మేము ఎప్పుడు చేయలా అంటే, ఇదిగో వీరిలో ఒకరికి చేస్తే నాకు చేసినట్టే. మరి క్రిస్మస్లో ఎన్నో ఆడంబరాలు చేస్తున్నాం. మనం వండుకున్న ఫుడ్ ఎవరికైనా పెడుతున్నావా? ఏదైనా చేస్తున్నావా? ఆకలిగా ఉన్న వారికి ఆకలికి అన్నం పెట్టమని మన ప్రభు. ఈరోజు ప్రపంచంలో చారిటీలో నెంబర్ 1 స్థానంలో ఉన్నది క్రైస్తవులు. ఎందుకు తెలుసా? మన యేసయ్య మనకు అది నేర్పించాడు. ఆకలిగా ఉన్న వాళ్ళకి అన్నం పెట్టండి. అది కూడా చెప్తుంది అవునని. వస్త్రాలు లేని వాళ్ళకి వస్త్రాలు ఇవ్వండి. ఆ కార్యక్రమాన్ని మనం ఈ సెమీ క్రిస్మస్లో
పలు ప్రాంతాల్లో జరిగించాం. చిన్న సంఘం అయినప్పటికి కూడా